హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను చేసే లడ్డూలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి కూడా రోజుకు ఒక లడ్డూ తింటే చాలు, ఎటువంటి నీరసం ఉండదు. ఎదిగే పిల్లలకి బాగా పనిచేస్తుంది. ఇంట్లో ఎంతో వర్క్ చేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్ కూడా రోజుకు ఒక లడ్డూ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ లడ్డూని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఈ లడ్డు చేయడానికి నేను ఒక కప్పు నిండుగా ఫుల్ మక్కన తీసుకున్నాను. హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళు తీసుకుంటున్నాను. హాఫ్ కప్పు రోల్డ్ ఓట్స్ అండి. అలాగే హాఫ్ కప్ వరకు అవిసె గింజలు, హాఫ్ కప్ వరకు నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులు. అలాగే బాదం, జీడిపప్పు, పుచ్చగింజలు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ముందు పాన్ పెట్టుకుని వేరుశెనగుళ్ళు లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఈ వేరుశెనగుల్లో రిచ్ ప్రోటీన్ ఉందండి. ప్రోటీన్ పుష్కలంగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో మల్టీవిటమిన్స్ కూడా ఉన్నాయి. వేరుశెనగులు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత పై పొట్టంతా తీసేసుకోవాలి. అదే పాన్లో మక్కనను కూడా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో. ఇవి వేయించిన తర్వాత ఇలాగ మనం ఇలా నొక్కినప్పుడు ఇలా చిదగాలి. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. అలాగే ఓట్స్ని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఓట్స్ త్వరగానే వేగిపోతాయి. ఓట్స్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతామండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఈ ఓట్స్ని కూడా అదే ప్లేట్లోకి నేను తీసుకుంటున్నాను. అలాగే అవిసె గింజలను కూడా వేయించుకోవాలి. అవిసె గింజలు కొంచెం టైం పడుద్ది, మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ అవిసె గింజలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా నువ్వులను కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వుల్లో అయితే కాల్షియం ఎక్కువగా ఉంది. కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఎదిగే పిల్లలకి, అలాగే ఆడవాళ్ళకి కూడా ఎముకల బలానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. చిన్న పాన్లో నేను ఒక కొద్దిగా స్పూన్ వరకు నెయ్యి వేసి చిన్నగా కట్ చేసిన బాదం పప్పులను ముందు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు, అలాగే పుచ్చపప్పును కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మనం తినేటప్పుడు అవి పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఏముంటే అవి వేయండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ముందు కొంచెం పొడిలా చేసుకోవాలండి. ఫుల్ మకానా చాలా మంచిది. ఈ ఫుల్ మకానా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఈ లడ్డూలో యాడ్ చేయడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందండి. నీరసం కూడా తగ్గుతుంది. ఈ ఫుల్ మకానాన్ని ఇందులో యాడ్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి, బాలింతరాలకి కూడా నీరసం లేకుండా ఉంటుంది. అలాగే ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా మేలు చేస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి నేను తురిమిన బెల్లాన్ని ఒక కప్పు వేస్తున్నాను. నేను ఈ లడ్డూలకి మొత్తం 2 కప్పులున్నర బెల్లాన్ని అయితే యూజ్ చేశానండి. ముందు హాఫ్ వరకు నేను మిక్సీ జార్లో పొడి చేసి అందులోనే బెల్లాన్ని కూడా వేసేసి ఆగి 2 పల్స్ ఇచ్చిన తర్వాత అదంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అలాగే మిగిలిన మెటీరియల్స్ అన్నీ కూడా అందులో వేసేసి పొడి చేసుకుని 1 కప్పున్నర వరకు బెల్లాన్ని వేసి ఇది కూడా నేను కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకున్నాను. బెల్లాన్ని అందులో వేసేసి ఆగి మనం మిక్సీ పట్టుకోవాలండి. అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా అందులో వేసేస్తున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ లేకపోతే వేయకపోయినా పర్వాలేదు.
డ్రై ఫ్రూట్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా, తినేటప్పుడు కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి వేయడం వల్ల. ఇవన్నీ కూడా బాగా కలుపుకుని లడ్డూలో చుట్టుకోవడమేనండి. ఇందులో నెయ్యి అది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా నెయ్యితో నేను డ్రై ఫ్రూట్స్ని వేయించాను అంతే. ఇప్పుడు ఇలాగా కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా లడ్డూల్లో చుట్టుకోవడమే. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఒక రోజుకి ఒక లడ్డు తింటే చాలండి, ఎదిగే పిల్లలకి చాలా మంచిది. అలాగే ఆడవాళ్ళకి కూడా, ఇంట్లో పనిచేసి అలసిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రోజుకి ఒక లడ్డు తింటే నీరసం లేకుండా ఉంటుంది. ఇందులో నేను ఫుల్ మక్కన, నువ్వులు, అలాగే వేరుశెనగ గుళ్ళు, ఓట్స్, అవిసె గింజలు 5 రకాలతో లడ్డు చేశానండి. మనం వేరువేరుగా చేసుకుంటూ ఉంటాము, పల్లీలతోటి, అవిసె గింజలు, అలాగే నువ్వులతో చేసుకుంటూ ఉంటాం కదా. ఈ 5 రకాలతో కలిపి మీరైతే చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇవి టైట్గా ఉన్న బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు, 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. అంతవరకు ఉండవు, 2-3 రోజుల్లో అయితే అయిపోతాయి. మొత్తం 4 మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ తింటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.